హైదరాబాద్ నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, పిసినారి కూడా. హైదరాబాద్ సంస్థానం సింహాసనాన్ని అధిరోహించిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ కాలంలో అత్యంత ధనవంతుడిగా ప్రసిద్ధికెక్కారు. కానీ ఆయన ఎంత ధనవంతుడో అంత పిసినారి కూడా అని చెబుతారు. ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి అత్యంత విధేయుడిగా మెలిగిన అసఫ్జా ముజఫరుల్ ముల్క్ సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి చరిత్రలో ఏముంది? భారత్లో భాగం కాబోమని చెప్పిన ఆయన చివరికి ఏమయ్యారు? 1911లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థాన బాధ్యతలు చేపట్టారు. 1937 ఫిబ్రవరి 22న విడుదలైన టైమ్ మ్యాగజైన్ సంచికలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి అంటూ ఆయనపై కవర్ పేజీ కథనాన్ని ప్రచురించారు. హైదరాబాద్ సంస్థానం వైశాల్యం 80,000 చదరపు కిలోమీటర్లకు పైగా ఉండేది. ఇది ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మొత్తం వైశాల్యం కన్నా ఎక్కువ. ఈ నిజాం నవాబుకు అత్యంత సన్నిహితుడైన వాల్టర్ మ్యాంగ్టన్ జీవిత చరిత్ర ది లైఫ్ ఆఫ్ విస్కాంట్ మ్యాంగ్టన్ ఆఫ్ బ్రెంచ్లీలో ఫ్రెడరిక్ బర్కిన్హెడ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి పలు విషయాలు ప్రస్తావించారు. నిజాం నవాబు పొట్టిగా ఉండేవారు, కొంచెం వంగి నడిచేవారు, వంపు తిరిగిన ఒక చేతి కర్రను ఆసరాగా చేసుకుని నడిచేవారు, కొత్తవారిని చురుకుగా చూసేవారు అని అందులో రాశారు. నిజాం నవాబుకు చెడ్డ వ్యక్తిత్వంతో పాటు ప్రజలపై ఆధిపత్యం చెలాయించే నైజం కూడా ఉండేది. ఒక్కోసారి కోపంతోనో లేదా ఉత్సాహంతోనో గట్టిగా అరిచేవారు. అప్పుడు ఆయన గొంతు 50 గజాల దూరం వరకు వినిపించేది అని కూడా అందులో ఉంది. దివాన్ జర్మానీ దాస్ తన ప్రసిద్ధ పుస్తకం మహారాజాలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ప్రస్తావిస్తూ ఆయన ఎవరినైనా తన ఆస్థానానికి అతిథిగా ఆహ్వానించినప్పుడు వారికి మితంగా భోజనం వడ్డించేవారు. ఛాయ్తో పాటు రెండే 2 బిస్కెట్లు పెట్టేవారు. ఒకటి ఆయనకి, మరొకటి అతిథికి. ఎంతమంది అతిథులుంటే అన్ని బిస్కెట్లు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బిస్కెట్ మాత్రమే. ఆయన సన్నిహితులైన అమెరికన్లు, బ్రిటిష్ లేదా టర్కీ దేశస్థులు సిగరెట్ ప్యాకెట్ అందిస్తే వెంటనే 4-5 సిగరెట్లు తీసుకుని తన సిగరెట్ కేసులో పెట్టుకునేవారు. ఆయన మాత్రం చౌకైన చార్మినార్ సిగరెట్లనే కొనుక్కుని కాల్చేవారు. అప్పట్లో 10 సిగరెట్ల ప్యాకెట్ 12 పైసలకు దొరికేది అని వివరించారు. హైదరాబాద్ నిజాం దగ్గర ప్రపంచంలోనే అతి పెద్ద 282 క్యారెట్ల జాకబ్ డైమండ్ ఉండేది. ఆ వజ్రం చిన్న నిమ్మకాయంత పరిమాణంలో ఉండేది. దాన్ని ప్రపంచం దృష్టి నుంచి కాపాడటానికి సబ్బు పెట్టెలో ఉంచేవారు. అప్పుడప్పుడు పేపర్ వెయిట్ లాగా వాడేవారు. 1946లో నిజాం నవాబు సర్ వాల్టర్ మ్యాంగ్టన్కు తన ఆస్థానంలో ఉద్యోగమిచ్చారు. స్వతంత్రం సాధించాలన్న నిజాం కల ఎప్పటికీ నెరవేరదని మ్యాంగ్టన్ భావించారు. అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, వారి సంస్థానం చుట్టూ భూమి మాత్రమే ఉంది. సముద్రాన్ని చేరుకోవడానికి వారికి మార్గం లేదు. రెండోది, వారు ముస్లింలు, కానీ వారి రాజ్యంలో హిందువుల జనాభా అధికం. నిజాం నవాబు ఆచరణ సాధ్యం కాని జీవితం గడిపారు. ఆయన హైదరాబాదు దాటి ఎప్పుడూ బయటకు రాలేదు. తన మంత్రులు ఎవరినీ కలవలేదు. ఆయన సంస్థానంలో పెద్ద పెద్ద భవనాలు, గదులు ఉన్నప్పటికీ మ్యాంగ్టన్కు ఒక చిన్న మురికి గది ఇచ్చారు. అందులో 2 పాత కుర్చీలు, బల్లలు ఉండేవి. అక్కడే కూర్చుని పనిచేసుకోవాలని చెప్పారు. ఆ గదిలో ఒక చిన్న అల్మారా కూడా ఉండేది. దానిపైన దుమ్ము పట్టిన పత్రాలు, దస్తావేజులు, పెట్టెలు ఉండేవి. గోడలకు సాలీడులు వేలాడుతూ ఉండేవి. గది అంతా బూజుపట్టి ఉండేది. నిజాం పడకగది కూడా అంతే మురికిగా ఉండేది. ఆ గదిలో సీసాలు, సిగరెట్ ముక్కలు, చెత్తా చెదారం పడి ఉండేవి. ఆ గదిని ఏడాదికి ఒకసారి నిజాం పుట్టినరోజు నాడు మాత్రమే శుభ్రం చేసేవారు అని ఫ్రెడరిక్ బర్కిన్హెడ్ వివరించారు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచి వెళ్ళాక నిజాం తన సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవచ్చనే తప్పుడు ఆలోచనను ఆంగ్లేయులు నిజాం నవాబు మెదళ్లో నాటారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో కాంగ్రెస్, ముస్లిం లీగ్ మద్దతు కోసం 1942లో బ్రిటిష్ ఎంపీ స్టాఫోర్డ్ క్రిప్స్ను భారతదేశానికి పంపినప్పుడు వైస్రాయ్ లిన్లిత్గో ఒత్తిడితో నిజాం నవాబు తన ఆలోచనలను మార్చుకోవాల్సి వచ్చింది. భారతదేశంలోని రాజులు, రాజకీయ నాయకులతో సంప్రదించిన తర్వాత మాత్రమే నిజాం స్వాతంత్రానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయమైనా తీసుకోగలమని క్రిప్స్ స్పష్టం చేశారు. ఈ విషయం నిజాంకు ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే 1914 నుంచి మధ్యప్రాచ్యంలో ముస్లింలతో జరుగుతున్న యుద్ధంలో బ్రిటన్కు నిజాం నవాబు మద్దతు ఇస్తూనే ఉన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా తన సార్వభౌమత్వాన్ని కొనసాగిస్తుందని 1947 జూన్ 3న నిజాం నవాబు ఒక ప్రకటన జారీ చేశారు. అంతేకాకుండా జూన్ 12న వైస్రాయ్కు ఒక టెలిగ్రామ్ను పంపుతూ హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్ర భారతదేశంలో భాగం కాబోదని స్పష్టం చేశారు. నిజాం నవాబు జూలై 11న ఢిల్లీకి ఒక ప్రతినిధి బృందాన్ని పంపారు. ఈ బృందంలో నిజాం ప్రధానమంత్రి మీర్ లాయక్ అలీ, ఛతారీ నవాబు మొహమ్మద్ అహ్మద్ సయీద్ ఖాన్, హోంమంత్రి అలీ యావర్ జంగ్, సర్ వాల్టర్ మ్యాంగ్టన్,
హైదరాబాద్ హిందూ, ముస్లిం సంఘాల నుంచి ఒక్కొక్క ప్రతినిధి ఉన్నారు. జాన్ జుబ్రిజ్కి తన పుస్తకం ది లాస్ట్ నిజాంలో దీని గురించి ప్రస్తావించారు. వారంతా నిజాం తరపున భారతదేశంతో ఒక ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నించారు. వారి ప్రతిపాదన ప్రకారం విదేశీ సంబంధాలు, రక్షణ, కమ్యూనికేషన్ అంశాల్లో భారత ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఈ ప్రతినిధి బృందం లార్డ్ మౌంట్ బ్యాటన్, సర్ కొన్రాడ్ కార్ఫీల్డ్, విపి మెనన్లను కలిసింది. వీరంతా నిజాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలనే షరతు పెట్టారు. అక్కడితో చర్చలు నిలిచిపోయాయి అని రాశారు. ఇది జరిగిన 2 నెలల తర్వాత నిజాం నవాబు భారతదేశం పెట్టిన షరతులకు మౌఖికంగా అంగీకరించారు. మరుసటి రోజు పత్రాలపై సంతకం చేస్తానని సూచించారు. అయితే నిజాంకు అత్యంత సన్నిహితుడైన కాసిం రజ్వీకి ఇది నచ్చలేదు. ఆయన మద్దతుదారులు మ్యాంగ్టన్, నవాబ్ ఛతారి, సర్ సుల్తాన్ అహ్మద్ ఇళ్లను ముట్టడించారు. భారతదేశంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయకపోతే వారి ఇళ్లను తగలబెడతామని బెదిరించారు. దాంతో తన అజమాయిషీ నిర్ణయాలు చెల్లవని నిజాం నవాబుకు అర్థమైంది. తనతో పాటు ముఖ్యమైన నాయకులను కూడా ఒప్పించాల్సి ఉంటుందని బోధపడింది అంటూ నిజాం ప్రధాని మీర్ లయక్ అలీ తన పుస్తకం ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాదులో రాశారు. నిజాంకు ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే వారి వద్ద ఆయుధాలు లేవు. వసంత్ కుమార్ బావా రాసిన ది లాస్ట్ నిజాం పుస్తకంలో ఈ చర్చలు జరుగుతున్న చివరి దశలో నిజాం నవాబు వాల్టర్ మ్యాంగ్టన్, హైదరాబాద్ సైనిక కమాండర్ ఎల్ ఎద్రోస్తో సమావేశమయ్యారు. ఒకవేళ భారత్ నిజాంపై దండెత్తితే ఎన్ని రోజులు తమ సైన్యం పోరాడగలదని మ్యాంగ్టన్ ఎద్రోస్ను అడిగారు. 4 రోజులకు మించి ఎదురు నిలవలేమని ఎద్రోస్ చెప్పారు. నిజాం మధ్యలో కల్పించుకుని 4 కాదు 2 రోజులు మాత్రమే పోరాడగలమని అన్నారు అని వివరించారు. నిజాం నవాబు 1948లో సిడ్నీ కాటన్ అనే ఆస్ట్రేలియన్ పైలట్ను నియమించుకున్నారు. మెషిన్ గన్స్, గ్రెనేడ్లు, మోర్టార్లు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లను హైదరాబాద్కు సప్లై చేయగలనని కాటన్ నిజాంకు హామీ ఇచ్చారు. అంతేకాక కాటన్ 5 పాత లాంకాస్టర్ విమానాలను కొనుగోలు చేసి ఒక్కొక్క దానిపై 5,000 పౌండ్లు ఖర్చు చేసి వాటిని యుద్ధ విమానాలుగా తయారు చేశారు. 1947లో పోర్చుగీస్ నుంచి గోవాను కొనుగోలు చేయాలని నిజాం నవాబు యోచన చేశారు. దాంతో హైదరాబాద్కు సముద్రం, ఓడరేవు వస్తుందని ఆశపడ్డారు. 1948 మార్చిలో భారతదేశం నిజాంపై దండెత్తబోతోందనే విషయం మౌంట్ బ్యాటన్కు తెలిసింది. దానికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. ఈ సంగతి తెలిసిన వెంటనే భారత ప్రభుత్వం, నిజాంల మధ్య సయోధ్య కుదర్చడానికి మౌంట్ బ్యాటన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో నిజాం నవాబును చర్చల కోసం ఢిల్లీకి ఆహ్వానించారు. దానికి నిజాం అంగీకరించలేదు. సరికదా మౌంట్ బ్యాటన్నే హైదరాబాద్కు రమ్మన్నారు. మౌంట్ బ్యాటన్ తన తరపున ఎలన్ క్యాంప్బెల్ జాన్సన్ను పంపారు. జాన్సన్ తన నివేదికలో నిజాం మాట్లాడే పద్ధతి చర్చలకు అనువుగా కనిపించలేదు. ఆయన మొండిపట్టు, సంకుచిత మనస్తత్వం కలిగిన పాతకాలపు రాజు అని పేర్కొన్నారు. ఆ తరువాత జాన్సన్ రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీని కలుసుకున్నారు. రజ్వీ తీవ్ర భావాలు గల వ్యక్తి అని తెలుసుకున్నారు. రజ్వీ తరచూ తన ప్రసంగాలలో భారతదేశాన్ని తీవ్రంగా దూషించేవారు. కాగితంపై కలం కన్నా చేతితో కత్తి పట్టుకుని చనిపోవడమే మేలని చెబుతుండేవారు. మీరు మాతో ఉంటే బంగాళాఖాతం తరంగాలు నిజాం పాదాలను ముద్దాడుతాయి. మేం మొహమ్మద్ గజనీ వారసులం. ఒకసారి నిర్ణయించుకున్నామంటే వెనుదిరిగేది లేదు. ఎర్రకోటపై మా జెండా ఎగురవేస్తాం అని రజ్వీ చెప్పేవారు అని కెఎం మున్షి తన పుస్తకం ది ఎండ్ ఆఫ్ ఎరాలో రాశారు. తన మద్దతును, బలాన్ని పెంచుకోవడానికి నిజాం నవాబు మే ప్రారంభంలో కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ నిర్ణయం భారత ప్రభుత్వ వర్గాలలో కొంత ఆందోళన కలిగించింది. మౌంట్ బ్యాటన్ భారతదేశం నుంచి బయలుదేరడానికి 1 వారం ముందు భారత ప్రభుత్వం నిజాంకు ఒక తుది ప్రతిపాదన పంపింది. హైదరాబాద్ విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని సూచించింది. అయితే నిజాం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. విపి మెనన్ తన పుస్తకం ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్లో దీని గురించి వివరిస్తూ హైదరాబాదులో రజాకార్లు హిందువులను హింసించడం మొదలుపెట్టారు. విభజన తరువాత శరణార్థులుగా మారిన ముస్లింలకు ఆ ప్రాంతంలో నివాసం ఏర్పర్చేందుకు ప్రయత్నించారు. అలా అక్కడ ముస్లిం జనాభా పెరుగుతుందని ఆశించారు. నిజాంకు మద్దతుగా లక్షలాది ముస్లింలు నిలబడతారని, హైదరాబాదుపై భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ యుద్ధం ప్రకటిస్తుందనే పుకార్లు వ్యాప్తి చెందాయని రాశారు. అయితే ఆ తరువాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఆగస్టు చివరి నాటికి భారత సైన్యం హైదరాబాద్ మొత్తాన్ని దాదాపుగా చుట్టుముట్టింది. నగరంలోకి ప్రవేశించడానికి ఆదేశాల కోసం వేచి చూస్తూ ఉంది. ఈ విషయంలో భద్రతా మండలి మధ్యవర్తిత్వం వహించాలని కోరుతూ హైదరాబాద్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి జహీర్ అహ్మద్ ఆగస్టు 21న ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సెప్టెంబర్ 16వ తేదీని ఎంపిక చేశారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. అంతలోపు చాలా విషయాలు జరిగిపోయాయి.
నిజాం సైన్యం భారత సైనికులతో పోటీ పడలేకపోయింది. లెఫ్టినెంట్ జనరల్ రాజేంద్ర సింగ్ నాయకత్వంలో భారత సైన్యం దాడి చేసే అవకాశముందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ 25,000 మంది సైనికులతో హైదరాబాద్ సైన్యం ఈ దాడికి సిద్ధం కాలేకపోయింది. వారి మ్యాపులు పాతబడిపోయాయి. కాటన్ తీసుకొచ్చిన ఆయుధాలను సైనికుల వరకు చేర్చలేకపోయాయి. 1948 సెప్టెంబర్ 17న నిజాం ప్రధానమంత్రి మీర్ లైక్ అలీ ఒక రేడియో సందేశంలో మా సైన్యం కన్నా ఎన్నో రెట్లు బలమైన సైన్యంతో పోరాడి రక్తం చిందించడంలో ఎలాంటి ప్రయోజనం లేదని ఇవాళ ఉదయం మంత్రిమండలి గ్రహించింది. హైదరాబాదులో ఉన్న 1,60,00,000 జనాభా తమ జీవితాల్లో వస్తున్న మార్పును సాదరంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నాను అని చెప్పారు. మెమోయిర్స్ ఆఫ్ సిడ్నీ కాటన్ పేరుతో సిడ్నీ కాటన్ జీవిత చరిత్ర రాసిన ఒమర్ ఖలీదీ తన పుస్తకంలో అప్పటి సంగతులను వివరించారు. ఆ సమయంలో నిజాం నవాబు ఈజిప్ట్ పారిపోవాలని అనుకున్నారు. అక్కడ చక్రవర్తి ఫరూక్ రాజభవనంలో ఆయనకు బస ఏర్పాటు చేశారు. అందుకు ప్రతిఫలంగా నిజాం నవాబు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన 10 కోట్ల పౌండ్లలో 25% ముట్టజెప్పాల్సి వచ్చింది. నిజాం తన చివరి ప్రార్థన ముగించేటప్పటికి భారత సైన్యం నవాబు కోటను స్వాధీనం చేసుకుంది. దాంతో ఆయన విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు. అక్కడ కాటన్ ఏర్పాటు చేసిన విమానం 100 రూపాయల నోట్ల కట్టలు నిండిన పెట్టెలతో ఎగరడానికి సిద్ధంగా ఉంది. హైదరాబాద్ సైన్యం లొంగిపోయిన తరువాత నిజాం మద్దతుదారులు రజ్వీ, లైక్ అహ్మద్లను భారత ప్రభుత్వం నిర్బంధించింది. అయితే లైక్ అహ్మద్ బుర్కా సహాయంతో నిర్బంధం నుంచి తప్పించుకుని బొంబాయి విమానాశ్రయం నుంచి కరాచీకి వెళ్లే విమానం ఎక్కేశారు. నిజాం నవాబును, ఆయన పరివారాన్ని భారత ప్రభుత్వం తాకలేదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు తన రాజభవనంలోనే ఉండేందుకు అనుమతి లభించింది. ఇప్పటి నుంచి భారత రాజ్యాంగమే హైదరాబాద్ రాజ్యాంగం అవుతుంది అని నవాబు ఒక ఫర్మానా జారీ చేశారు. అలా హైదరాబాద్ భారతదేశంలో 562వ సంస్థానంగా విలీనమైంది. నిజాం నవాబుకు భారత ప్రభుత్వం సంవత్సరానికి 42,85,714 రూపాయల రాజభరణం ఇచ్చే విధంగా 1950 జనవరి 25న ఒక ఒప్పందం కుదిరింది. 1956 నవంబర్ 1 వరకు నిజాం నవాబు హైదరాబాద్ రాజప్రముఖులు అంటే గవర్నర్ సమాన హోదాలో వ్యవహరించారు. ఆ తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు కింద నిజాం సంస్థానాన్ని విభజించారు. 1967 ఫిబ్రవరి 24న నిజాం నవాబు తుది శ్వాస విడిచారు.